కేటీఆర్ నిన్న మాట్లాడుతున్నాడు గాలిగాడు. కేసీఆర్ కాలి కోటికి రేవంత్ రెడ్డి సరిపోడు అంటున్నాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గాలి కోటికి సరిపోనాడైతే మరి ఎందుకు ఓడిపోయింది మీ అయ్యా? మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది? మీ అయ్యకున్న ముఖ్యమంత్రి పదవి ఎందుకు కూసిపోయింది? నీకున్న మంత్రి పదవి ఎందుకు కూసిపోయింది? మీ బావకున్న మంత్రి పదవి ఎందుకు కూసిపోయింది? రేపు ఎల్లుండి మీ చెల్లెకున్న పదవి కూడా ఊసిపోతుంది. మీ సడ్డకుడు ఎవడైతే మీ నాయన సడ్డకుడు కొడుకు మీ అన్నున్నాడో ఆయన పదవి కూడా ఊసిపోతుంది. మరి కేసీఆర్ కాలి కోటికి రేవంత్ రెడ్డి సరిపోడు అని అంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పార్టీ గెలిచింది? మీ అయ్య పార్టీ ఎందుకు ఓడిపోయింది? మీ కుటుంబ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? కేటీఆర్ నీకు ముఖ్యమంత్రి పదవి రాలేదు కాబట్టే మతి తప్పి మాట్లాడుతున్నాడు కేటీఆర్ అనే కోణంలో సిపిఐ నేత నారాయణ పేర్కొనడం జరుగుతుంది. అంటే నీకు శృతిమతి మొత్తం తప్పిపోయింది. మీ అయ్యకు ముఖ్యమంత్రి 2 సార్లు చేసిండు, ఈసారి ఎటునైనా నేను ముఖ్యమంత్రి చేయాలని నువ్వు అనుకున్నావు, కలలు కన్నావు. ఈ రాష్ట్రాన్ని మీ అయ్య కంటే ఎక్కువ దోపిడీ చేయాలని కలలు కన్నావు. ఆ కళ నెరవేరలేదు కాబట్టి అడ్డగోలిగా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా మతి తప్పి మాట్లాడుతున్నావు కేటీఆర్. ఇంకా తీస్మార్ కళ్ళతోనే ఏమీ కాలేదు, ఈ బుడ్డర్ ఖాన్ తోనే ఏమైతుంది అంటున్నాడు కేటీఆర్. మరి ఈ బుడ్డర్ ఖాన్ అంటున్నావు కదా రేవంత్ రెడ్డిని, మరి బుడ్డర్ ఖాన్ ఎట్లా మీ అయ్యని కుర్చీ పదవి నుంచి సీఎం కుర్చీ నుంచి దించి పడేసిండు? సిగ్గుండాలరా భయ్ ఇంకా మాట్లాడడానికి. ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మీకు ఎందుకు రా భయ్ ఇంత కండ్ల మంటలు? సిగ్గుందా నీకు? ఇంతనేనా? ఇంకోటి అంటాడు మీ బావగాడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందంటే కేసీఆర్ అన్న. కేసీఆర్ ఎట్లా ఇస్తారా దొంగ? మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుంటే మీ మామ ముఖ్యమంత్రి అయ్యేటోడు ఆ దొంగ అగ్గిపేట దొరకని హరీష్ రావు. మీ మామ ముఖ్యమంత్రి అయ్యేటోడా? ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే నాడు కేంద్రంలో అధికారం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు అనేక మంది చచ్చిపోతున్నారని గుర్తించినటువంటి కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి ఒకవేళ సోనియా గాంధీ కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే తెలంగాణకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడా మీ గద్దముక్కు మీ మామ? సచవరం కాకపోయేటోడు. ఇక అంటున్నాడు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నాడు చాలా డేంజర్ అంటున్నాడు కేటీఆర్. మీ నాయన జీవితం మొత్తం ప్రతిపక్షంలో ఉంటాడు, ఇంకా భవిష్యత్తులో ఎన్నడూ ముఖ్యమంత్రి కాడు, నువ్వు కూడా కావు. ఎందుకంటే మీ నాయన కంటే మీ నాయన బక్కపల్చన ఉన్న మాటలు బలుపు ఉండే, మీ నాయన మాటలలో నీకేమో ఒంటి నిండా బలుపు ఉంది నీకు. కాబట్టి తెలంగాణ సమాజం నిన్ను నీ అయ్యని ఎన్నడూ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రిని చెయ్యనీయకుండా ఇక్కడున్న విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు తెలంగాణ పార్టీ కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కృత నిశ్చయంతో పనిచేస్తారు. నిన్నెన్నడూ ముఖ్యమంత్రి కాకుండా మీ అయ్యను మళ్ళీ ముఖ్యమంత్రి చేయకుండా మీ బావను మళ్ళీ ఎన్నడూ కూడా మంత్రి పదవికి మీ బావకు రాకుండా కృత నిశ్చయంతో పనిచేస్తారు. ఎవరైతే ఉద్యమకారులను మీరు విమర్శించారో ప్రొఫెసర్ కోదండరాం లాంటి వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్సీ పదవి వస్తే మీకు కడుపు మంటమంతుందిరా దొంగ. 2 సార్లు నువ్వు ఏం ఉద్యమం చేసినావని 2 సార్లు మంత్రి అయినావు కేటీఆర్. మీ బావ ఏం ఉద్యమం చేసినా 2 సార్లు మంత్రి అయ్యిండు, అగ్గిపెట్టి దొరకని దొంగ. మరి ప్రొఫెసర్ కోదండరాం కంటే మీరిద్దరు బావమరుదులు ఎక్కువ ఉద్యమం చేసిర్రా? మీరిద్దరే కాదు, మీ అయ్య కంటే కూడా ప్రొఫెసర్ కోదండరాం ఎక్కువ ఉద్యమం చేసిండు. మీ అయ్య 9 రోజులు దీక్ష చేస్తే మధ్యలో నిమ్మరసం అయిన దొంగ దీక్ష మీ అయ్యది. కానీ ప్రొఫెసర్ కోదండరాం ఈ తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని ఫలంగా పెట్టిండు. కానీ ఎక్కడ మీ అయ్యలేక నేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, నేనే తెలంగాణ తెచ్చిన అని ఎక్కడ కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్పలే. నేను ఉద్యమంలో భాగమై ఉద్యమంలో ముందుండి నడిపించడం ఈ తెలంగాణ ప్రజలకు నేను ఒక ముందుండి నడిపించే నాయకుడిగా ఉండడం నా అదృష్టం అని చెప్పిండు. కానీ మీ అయ్యలేక దొంగ మాటలు చెప్పలే. నేనే తెలంగాణ తెచ్చినని మీ అయ్యలేక చెప్పలే. లేకుంటే మా అయ్యలేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కదని నీ లెక్క ప్రొఫెసర్ కోదండరాం పిల్లలు చెప్పలే. ఎక్కడ కూడా ప్రొఫెసర్ కోదండరాం కుటుంబం బయటికి రాలే. మీ అయ్యలేక ముఖ్యమంత్రి, మీరు మంత్రులు, మీ బామర్దులు మంత్రులు, ఎంపీలు వీళ్ళన్నీ కూడా ఎక్కడ కాలే ప్రొఫెసర్ కోదండరాం. 10 ఏళ్ల కాలం ప్రొఫెసర్ కోదండరాంని ప్రతి క్షణం ప్రతి నిమిషం అవమానపరుస్తున్నప్పటి ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడ కూడా పదవికి ఆశపడలే, మీకోసం పాకులాడలే. ప్రొఫెసర్ కోదండరాం అనే వ్యక్తి తెలంగాణ ప్రజలకి ఉద్యమానికి నిలువెత్తి నిదర్శనం. ఈ మాట చెప్పింది ఎవడో కాదు, మీ అయ్యనే చెప్పిండు ఉద్యమ సమయంలో. సీమాంధ్రకు సంబంధించిన కొందరు వ్యక్తులు ప్రొఫెసర్ కోదండరాం ముఖానికి సంబంధించిన అవాకులు చెవాకులు చేస్తే ప్రొఫెసర్ కోదండరాం ఎంత అందంగా ఉండని చెప్పి మీ అయ్య చెప్పిండు తెలంగాణ ఉద్యమ సమయంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ అయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రొఫెసర్ కోదండరాం పైన విమర్శలు చేయడం మీ తండ్రి కొడుకులకి చెల్లిందిరా దొంగ.
మీరంటే పదవి ఇవ్వలేదు, ఆయన కనీసం గౌరవించలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీకు ఎందుకు రా కడుపుమంట? నువ్వేం ఉద్యమం చేసినావు 2 సార్లు మంత్రి అయినావు, మీ బాబా ఏం ఉద్యమం చేసిన 2 సార్లు మంత్రి అయిండు, మీ అయ్య దొంగ దీక్ష చేసి 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, నీ చెల్లె ఏం నరికిందని ఒకసారి ఎమ్మెల్సీ ఎంపీ అయింది, మీ అన్న సంతోష్ 2 సార్లు రాజ్యసభ సభ్యుడు ఎట్లా అయినరా దొంగ? మీకంటే ఎక్కువ ఉద్యమం ప్రొఫెసర్ కోదండరాం చేయలేదురా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ కోదండరాం గౌరవించింది. ఎమ్మెల్సీ చేసిన తొందరలో విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం బాధ్యతలు చేపడతాడు. దొంగ అడ్డుకోండి, ఎట్లా అడ్డుకుంటారు? 6 నెలలు ఆగండి, కాంగ్రెస్ కు మీ బావాడు అంటుండు 6 నెలలు ఆగితే ప్రజలే బీఆర్ఎస్ కు ఓట్లేస్తారు. 6 నెలలకు ఒకసారి కనీస పరిజ్ఞానం లేదు ఎవరికి? అగ్గిపెట్టి దొరకని మంత్రి, మాజీ మంత్రి హరీష్ రావుకి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు రావరా నాయన? భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీళ్ళు అనుకుంటున్నట్టు బాబామర్దులు, మన ఆయన అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మా మామ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తాడు. ఒకవేళ మార్చిండ్రని మతి భ్రమించినట్టుంది వీళ్ళకి పదవులు పోయిన తర్వాత. 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని. 6 నెలలకు జరగవు హరీష్ రావు, కేటీఆర్. 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏవైతే నిబంధనలు పొందుపరచడం జరిగిందో రాజ్యాంగంలో 5 నెలలకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మీరు సొల్లు కబుర్లు చెప్పినంత మాత్రాన 6 నెలలకు ఒకసారి జరగవరా దొంగ? 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేదురా బావబామర్దులారా మీరిద్దరు కలిసి? ఎందుకు ప్రశ్నపత్రాలు లీక్ చేసిరా బావబామర్దు ఇద్దరు కలిసి? ఎందుకు 50 ఏళ్లకు పింఛన్ ఇవ్వలేదు మీ బావబామర్దు ఇద్దరు కలిసి? ఎందుకంటే మీ మామ మీ నాయన మీకు అవుతాడు కదా కేసీఆర్, ఆయన పోయి పండుకుని అనుకో తాగి, మరి మీరేం నరికిరు? 50 ఏళ్లకు పింఛన్ ఎందుకు ఇప్పియలేదు ఆయన తోటి? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇప్పియలేదు? 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేదు? డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు దొంగ? చెప్పాలి మీరు. కాబట్టి సొల్లు కబుర్లు మానుకుంటారా ఇప్పటికైనా? 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు తెచ్చుకోపోరా బాయ్, 100 కోట్లు పెట్టి తెచ్చుకోపో, నీకు చేతనే తెచ్చుకోపో. కేటీఆర్ నీ దగ్గర లేవా 100 కోట్లు? ఒక్క డీల్లో వచ్చి ఉంటే నీకు 100 కాదు 1,00,000 కోట్ల రూపాయలు తప్పించిన దొంగ కుటుంబం ఈ కేసీఆర్ కుటుంబం. తెలంగాణకు సంబంధించిన భూముల మొత్తాన్ని ఆక్రమించారు. మంత్రులను కొంతమంది దొంగలను మీకు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టుకొని జిల్లాలో ఎకరాల భూములు ఆక్రమించిన దొంగ కుటుంబం కేసీఆర్ కుటుంబం. మరి నువ్వు పోయి తెచ్చుకోపో. ఇప్పుడు రేవంత్ రెడ్డి 50 కోట్లు వచ్చి పదవి తెచ్చుకున్నాడు కదా, నువ్వు 100 కోట్లు కాదు 1000 కోట్లు తెచ్చుకోపో నీకు చేతనైతే. ఎందుకు నీకు దమ్ము లేదా? రేవంత్ రెడ్డికి ఉన్నంత దమ్ము నీకు లేదా? రేవంత్ రెడ్డి 50 కోట్లకే పీసీసీ పదవి లేదంటే ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అనుకో, నువ్వు 1000 కోట్లు పెట్టి తెచ్చుకో. నువ్వు మొనగానే అయితే ఎందుకో తెచ్చుకో. మరి నేను ఎవడు నమ్మడు. మీ కుటుంబమే ఒక దొంగ కుటుంబం. ఇక విపక్షంలోనే కేసీఆర్ డేంజర్. జీవితాంతం మీ అయ్యా విపక్షంలోనే ఉంటాడు. ఎంత డేంజరో, ఎంతమంది జీవితాలను ఇంకా నాశనం చేస్తాడో, లేదంటే ఎవరి మీద యుద్ధం చేస్తాడో చేయమని ఇంకా కేటీఆర్. మీ నాయనకి లేచి నడవనికనే చేత కాదు, నడుస్తుంటే ఎప్పుడు కింద పడతాడో తెలియదు. మరి తాగి నడుస్తాడా లేకుంటే పానం బాగాలేదా ఎవరికి తెలియదు. ఆయన అంటే డేంజర్ అంట. ఇక బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్ కు లేదు. మరి నీకుండాలి, మీ అయ్యకుండాలి. నీకు ఇక్కడ గెలవనీకనే చేత కాదు. మీ అయ్యతోని దోస్తానం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పదవి ఊసిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి మీ నాయనతో మీ చెల్లెతో దోస్తానం చేస్తే ఆడు చీపురు కట్టతో మొత్తం అవినీతి ఊడుస్తున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసిన వాడు ఉప ముఖ్యమంత్రి జైలుకు పోయాడు. ఈడు ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితి. జార్ఖండ్ లో ప్రభుత్వం పడిపోయే స్థితికి వచ్చింది మీ అయ్యతో దోస్తానం చేసిన తర్వాత. వద్దురా నాయన నీతో దోస్తానం అన్న తర్వాత అప్పుడు ఆయన పదవి నిలబడింది. తమిళనాడులో స్టాలిన్ బతుకు అగమ్యగోచరంగా మారిపోయింది కొన్ని నెలల పాటు. జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీ నాయనతో దోస్తానం చేసుకున్నందుకు ఈసారి ఓడిపోయే పరిస్థితి వచ్చింది. పోయినసారి ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే 150 స్థానాల్లో ఏకఛత్రాధిపత్యంగా పోటీ చేసి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయేందుకు సిద్ధమైండు మీ నాయనతో దోస్తానం చేస్తే. కర్ణాటకలో కుమారస్వామి అతీగత లేకుండా పోయిండు మీ నాయనతో దోస్తానం చేసినాక. అంటే మీ నాయనతో దోస్తానం చేస్తే చుక్కలే. ఇక మిమ్మల్ని నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఇక్కడ 100 కోట్ల రూపాయలు సంపాదించారు, 100 ఎకరాలు సంపాదించారు. ప్రభుత్వం ఊసిపోయింది. కానీ మిమ్మల్ని నమ్ముకున్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మీ నాయన పార్టీ పెట్టినప్పటి నుంచి, అంటే నీకంటే ముందు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరికీ కనీసం వార్డు మెంబర్లు కాలేకపోయారు. నువ్వు అమెరికా నుంచి వచ్చిన దొంగ మాత్రం 2 సార్లు మంత్రి అయినావు, ఎందుకంటే కేసీఆర్ కొడుకు కాబట్టి. మరి నువ్వు మీ అయ్యకి ఎన్ని పైసలు ఇచ్చినావు? రేవంత్ రెడ్డి ఒకవేళ 50 కోట్లు ఇస్తే నువ్వెన్ని పైసలు ఇచ్చినావు? రేవంత్ రెడ్డి కంటే నీకున్న అర్హత ఏంటి? కేటీఆర్ దొంగ మాటలు లంగ మాటలు బూతు పురాణం చెప్పడం తప్ప రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అర్హత నీకేమని ఉందా? ఇక సిరిసిల్లాను వదిలి వెళ్ళను వదంతులు నమ్మదు. నువ్వు ఓతెంత పోకుంటే ఎంత రాబాయి నాకు అర్థం కాదు. నువ్వు ఏడ ఉంటే ఎవరికి లాభం ఇడా?
ఎవరికైనా లాభం ఉందా నష్టం ఉందా? నువ్వు పోతే ఎంత పోకుంటే ఎంత? ఇక హరీష్ రావు గొప్పలు చెప్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదంటున్నాడు, మేనేజ్మెంట్ కోటాలు తెచ్చుకున్నట్టు. మీ అయ్యని ఎన్నుకున్నారా నాయన ప్రజలు? ఏమన్నా ప్రత్యక్ష ఎన్నికలు ఏమైనా పెట్టినా? మీ అయ్య తెలంగాణ రాష్ట్రంలో సపరేట్ ఏమన్నా రాజ్యాంగం మార్చానేమన్నా? మీ అయ్యని ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా నేరుగా ముఖ్యమంత్రి అనుకున్నారా మీ అయ్యని? ఎవరినైనా ప్రత్యక్షంగా ఎన్నుకోర్రా భయ్. నాకు ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతావు? మేనేజ్మెంట్ కోట ఎమ్మెల్యేలందరూ గెలిచిన తర్వాతనే వస్తుంది నాయన. ఎవరినో ఒక కోన్సా గుట్టంగానే ఎన్నుకుంటారు, సీఎం చేసుకుంటారు. తెలియదా నీకు? కనీస అవగాహన లేదా నీకు? మేనేజ్మెంట్ కోటలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీ అయ్యే ఏ కోటలో అయిండు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందే కేసీఆర్ వాళ్ళనంట. కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిందంట. దొంగలారా, ఇంకా ఎన్ని రోజులు చెప్తారా ఈ మాటలు? వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందిరా. ఒక కేసీఆర్ అనే దొంగ 9 రోజులు నిమ్మరసం దాగి దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదురా. ఒక యాదిరెడ్డి, ఒక యాదయ్య, ఒక అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, ఒక పోలీస్ కిష్టయ్య కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందిరా దొంగ. నువ్వు శ్రీకాంతాచారి తెలంగాణ బిడ్డ మొట్టమొదటిసారి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో December 3 ఎల్బీనగర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పెట్రోల్ పోసుకొని నిప్పండించుకొని చనిపోయినరా. ఇదే హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్టి దొరకలేదు దొంగకు. ఎందుకంటే చచ్చిపోతాడు, పదవులు అనుభవించాలి కదా. వీళ్ళు ఉద్రేకం చేస్తారు, సామాన్య ప్రజలు చనిపోయేటట్టు ప్రసంగాలు చేస్తారు కేసీఆర్. అదేవిధంగా కాల్చుకునేటట్టు ప్రేరేపించడం జరిగింది హరీష్ రావు. కానీ చచ్చిపోయింది మాత్రం బడుగు బలహీన పేద వర్గాలకు సంబంధించిన లేదంటే అగ్రవర్ణాల్లోని పేద ప్రజలు మాత్రమే చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. దొంగలందరూ కూడా పదవులు అనిపించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమం చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరాం లాంటి ఉద్యమకారుణ్ణి తెలంగాణ ద్రోహి అన్న దొంగ కుటుంబం ఈ కేసీఆర్ కుటుంబం. అందుకే మీ పాలనకు మిమ్మల్ని నమ్మి తెలంగాణ సమాజం మీ అయ్యని ముఖ్యమంత్రిని చేసింది. 10 ఏళ్ల పాటు అధికారాన్ని ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏమి లేకుండా చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళకు మింగుడు పడక రోజు విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు, ఈ కేసీఆర్ కుటుంబంలోని లంగలు. కాబట్టి ఇప్పటికైనా మారండి రా, సిగ్గు తెచ్చుకోండి రా, ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతలు చక్కగా నిర్వహించండి రా దొంగలారా.